వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైనటువంటి పూల శ్రీనివాసరెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం 12వ తేదీ జరగబోయే ఫీజు పోల్కి సంబంధించిన విషయము. అదేవిధంగా జిల్లాలో మరి కరువు జిల్లా అయినటువంటి రాయలసీమలో అది ముఖ్యంగా కంబైన్డ్ అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లాతో కలిపి అందరినీ కాలం 5 లక్షల ఎకరాలు నీటిపాలకం, దాదాపు 1130 చెరువులకు సంబంధించిన వాటర్ లైనింగ్స్ అన్ని కూడా ఆ రోజు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పిల్లకాలంతో సహా ఆ రోజు టెండర్ పిలవడం జరిగింది. కానీ ఈ రోజున్న పరిస్థితుల్లో కాలువను ఎడల్పు చేసి మరి ఈ యొక్క నీటిని పూర్తిగా సస్యశ్యామలం చేయడానికి తగు చర్యలు తీసుకోవడానికి టీడీపీ పార్టీ ముందంతా వేయలేదు. ఆ విషయం మీద అదేవిధంగా స్థానికంగా కదిరి నియోజకవర్గము, పుట్టపర్తి నియోజకవర్గం అంటే ఈ రెవెన్యూ డివిజన్కి సంబంధించి దాదాపు చెరువులన్నీ నింపడంతో పాటు మన ముఖ్యమంత్రి వర్యులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే గండ్లపేట వాటర్లనే ఏకైక లక్ష్యంతో మరి శాంక్షనింగ్ ఆర్డర్స్ కూడా కంప్లీట్ కావడం జరిగింది. త్వరగతిగా పనులన్నీ మొదలుపెట్టి అందరి జిల్లాలన్నీ కూడా పూర్తిగా చేయడంతో పాటు పొంగనూరు మెయిన్ కెనాల్కి సంబంధించి పనులన్నీ స్టాప్ అయి ఉన్నాయి. ఆ మెయిన్ కెనాల్ నుంచి కానీ కుప్పంతో నీళ్ళు తీసుకొని పోయినట్లయితే ఈ కెనాల్ నుంచి ఇక్కడున్న ప్రాంతంలో అంతా కూడా ఈజీగా అవుతుంది. కాబట్టి ఇవన్నీ పూర్తి చేయాలి. మరి ఈ విషయం మీద నిర్లక్ష్యత వహించకుండా ముందుకు పోవాలని సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు, నమస్కారం. సంతోషం. అన్నయ్య గారు నాకు వచ్చిన పదవికి సన్మానం చేశారు. నాకు ఈ ఒకటి కాదు, ఈ కదిరి నియోజకవర్గం మీద బాధ్యతలు పెంచబోతున్నారు భవిష్యత్తులో మన పార్టీ. ఈరోజు నా ఒకరి పేరు అనౌన్స్ అయ్యొచ్చు, ఈరోజు సాయంత్రం నాకు తెలుసుకునే పేర్లు వస్తే రేపు ఇంటిలో కూడా చాలా మంది నాయకులను గుర్తించే కార్యక్రమం ప్రభుత్వం మన పార్టీ ఆ కార్యక్రమం చేపట్టింది. కాబట్టి మీ నోటీస్ కాకుండా ఒకరికొకరికి మీకే మెసేజ్లు వచ్చేస్తాయి సాయంత్రంలో, రేపు ఏలూరులో. నాకు కూడా తెలియదు, నిన్న సాయంత్రం 7 గంటలకు మధ్యాహ్నం సెంట్రల్ ఫోన్ చేసి వాళ్ళు వాట్సాప్ చూస్తే చేసి నాకు అప్పుడు కనపడింది, నాకు ఈ పోస్ట్ వచ్చింది. నాకు కూడా నాకు ఈ పోస్ట్ ఇస్తుంది. చేసే కార్యక్రమాలు పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంటే పదవులు ఆటోమేటిక్గా అవే తన్నుకుంటూ మా దగ్గరికి వస్తాయి. ఈ పదవిని ఒక అలంకారంగా కాకుండా, ఏదో గొప్పది వచ్చిందని ఒక అహంతో కాకుండా, ఇది ఒక బాధ్యతగా స్వీకరిస్తూ మనసులో నా ఎంతగా నేనే పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మన మీద ఒక అత్యున్నతమైన బాధ్యత మన మీద ఒకటి పెట్టారు. ఈ పదవికి న్యాయం చేకూర్చే విధంగా నేను కష్టపడాలని ఆలోచించుకుని మీ ముందుకు వస్తూ ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం 2. ఫీజు పోస్టుపై ఈ నెల 12వ తేదీ మనం అందరం పుట్టపర్తికి పోయి చేయబోయే ధర్నా గురించి మాట్లాడడానికి కోసం 1. ఆ తర్వాత అందరి నిర్వా కెనాల్ మీద మనకి 2 కెనాల్ పోతున్నా మన కదిరి మీద, ఒకటి కుప్పం బ్రాంచ్ కెనాల్, ఇంకోటి పొంగనూరు బ్రాంచ్ కెనాల్. దీంట్లో కుప్పం బ్రాంచ్ కెనాల్ రాజశేఖర రెడ్డి గారు చివరి వరకు కుప్పం వరకు పోయే కెనాల్లో నీళ్లు పోతూ దారి పొడుగున రైతులకి ఆయకట్టిస్తూ చెరువులకు నీళ్లు నింపే కార్యక్రమం కోసం పెట్టిన ఆ కుప్పం బ్రాంచ్ కెనాల్. పొంగనూరు బ్రాంచ్ కెనాల్ ఆల్మోస్ట్ మనకు ఆ తలుపుల మీద, ఇంటి గుట్ట మీద పోతూ ఉన్న ఆ కెనాల్ కూడా ఈ 2 ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లైనింగ్ పనులు మొదలు పెడతామని చెప్పి మొదలుపెట్టాయి. చివరాగం వరకు నీళ్లు తీసుకుపోయి చెరువులకన్నీ నీళ్లు నింపే కార్యక్రమం చేసిన తర్వాత లైనింగ్ చేస్తే ఏమవుతుందంటే లాస్ట్ లో నీళ్లు పోయడానికి అవకాశం ఉంటుంది. మీరు లైనింగ్ చేసినా మనకి ఇబ్బంది లేదు. లైనింగ్ అంటే కెనాల్ కి సైడ్ నా
కింద బేస్మెంట్ లో కూడా ఒక అట్టడు మందంతో సిమెంట్ తో లైనింగ్ వేస్తారు. ఇది వేయటం ద్వారా ఏం జరుగుతుందంటే నీళ్లు ప్రస్తుతానికి కాలువ మీద నీళ్లు పోతుంటే కాలువకు అటుపక్క ఇటుపక్క 10 కిలోమీటర్ల రేంజ్ వరకు నీళ్లు లోపల పర్కులేట్ అయితే నీళ్లు లోపలికి ఇంకి మన బోర్లన్నీ రీఛార్జ్ అయ్యి దారి పొడుగునా ఉన్న పొలాలకి నీరు వెళ్ళి మనం పంటలు పండించుకునే కార్యక్రమం చేసడానికి వెసులుబాటు ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాసులకి అంటే కమిషన్ కాసులకి కక్కుర్తిపడి లైనింగ్ ప్రోగ్రామ్ తీసుకొచ్చి వాటితో కమిషన్లు రాబట్టుకునేదానికి ఆలోచన ఉంది తప్ప రైతులకు మేలు జరగాల, కాలువకు నీళ్లు వదలాలా, దాని ద్వారా నీళ్లు లోపలికి ఇంకిపోతాయి, పర్కులేట్ అవుతాయి, ఆ నీళ్ళ ద్వారా బోర్లు రీఛార్జ్ అవుతాయి, సాగునీటికి తాగునీటికి ఇబ్బంది ఉండదు, మీరు లైనింగ్ పనులు చేయొద్దా అని ఏమంటే మా కమిషన్లు మాకు కావాలా, మేము లైనింగ్ చేస్తామనే పద్ధతి వాళ్ళు చేస్తున్నారు. వీటి మీద మన నాయకులు, మన జిల్లా అధ్యక్షులు వారు ఉషశ్రీ మేడం గారు, అలానే వీటి మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి తొమ్మిది రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తొమ్మిది ప్రకాష్ రెడ్డి గారు పూర్తిగా వీటి మీద అవగాహన పెంచుకొని రైతులకి ఏ విధంగా నష్టం జరుగుతోందని చెప్పి పూర్తిగా ఒక మ్యాటర్ తయారు చేసి రైతుల దగ్గరికి వెళ్ళి మీకు ఈ విధంగా నష్టం జరగబోతా ఉంది, ఈ లైనింగ్ మనం అడ్డుకోకపోతే కనుక ప్రజలకు రైతులకు జరిగే మేలు జరగదు అని చెప్పి ఒక ఉద్యమాన్ని దీని మీద మనం చేసేదాని కోసం రైతులకు అవగాహన కలిగించేటందుకు కోసం ప్రకాష్ రెడ్డి గారు ఈ కార్యక్రమం మొదలు పెట్టబోతా ఉన్నారు. ఆ కార్యక్రమం సంబంధించి మీకు తెలియజేసేదాని కోసమే ఈ రోజు ఇక్కడ ప్రెస్ మీట్ లో మీకు ప్రత్యేకంగా చెప్పడం ఏంటంటే పర్టికులర్లీ నాకు తెలిసి మన జిల్లాలో ఎంటర్ అయిన తర్వాత పట్నం పైన ఎంటర్ అయిన తర్వాత ఆ తరగలు బార్డర్ ఎండ్ అయ్యేంత వరకు దాదాపు 70 కిలోమీటర్లు ఉన్నాయి ఈ కెనాలు. అలానే ఇటుపక్క మనకు మల్కచెరు దగ్గర నుండి మల్కవేముల క్రాస్ దగ్గర నుండి ఇటుపక్క తలుపుల మీద పుంగనూరు బ్రాంచ్ కెనాల్ కూడా దాదాపు 30 కిలోమీటర్లు. ఈ 100 కిలోమీటర్ల పొడవున ఉన్న కెనాల మడి ఉన్న భూముల వాళ్ళకందరికీ మనకు నీళ్లు పర్కులేట్ అయ్యి లోపలికి పోయి మన బోర్లు రీఛార్జ్ అయ్యి గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగి రైతులకందరికీ మేలు జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని రైతులు మేలు జరుగుతుంటే చూసుకోకుండా దానికి లైనింగ్ కార్యక్రమం మొదలు పెడుతున్నారు. మీరు ఈ లైనింగ్ కార్యక్రమం పెడితే మాకు పొద్దున సాగునీటికి తాగునీటికి రెండాటికి ఇబ్బంది అవుతుంది, మేము ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటాము, రైతులను చైతన్యపరుస్తాము, ఊరూరా మాత్రం రైతులకు తెలియజేసి ఈ కార్యక్రమం మాకు వద్దని చెప్పి వెలుగెత్తి చాటుతామని చెప్పి తెలియజేసే కోసమే ఈరోజు మీకు రైతులకు సోదరులకు చెప్తా ఉన్నాం. ఏదో మన ఏరియాలో ఎలక్షన్ కోడ్ లేకున్నా కానీ ఎలక్షన్ కోడ్ అని ఈ ఫీజుపూర్ కార్యక్రమాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. కాబట్టి ఈ నెల 12వ తేదీ ప్రతి ఒక్కరూ ఎవరైతే స్టూడెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ దీనికి హాజరై కలెక్టరేట్కి మేమంతా కలిసిపోయి వినతి పత్రం ఇచ్చి ఈ ఫీజుపూర్ కార్యక్రమాన్ని మీరందరూ చేదోడు ఓదోడుగా నిలిచి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుగా కోరుకుంటూ, మీకు అందరికీ తెలుసు కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలైనా కల్లవల్లి మాటలతోనే కాలం గడుపుతున్నారు. ఒక్క పెన్షన్ తప్పితే ఏ పథకం అమలు చేసిన పాపాన పోలేదు. అమ్మఒడి అయితేనేమి, రైతు భరోసా, ఏదైతే మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నవరత్నాల పేరిట ప్రోగ్రాంలు చేసి ప్రతి నెల బటన్ నొక్కి అవ్వ తాతలు అక్క చెల్లెలు వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడేలా చేసినారో దాంట్లో ఏ ఒక్క పథకం అమలు చేయలేదు. విద్యా దీవెన, విద్యా వసతి ఏవి అమలు చేయక పిల్లలందరినీ కష్టపడుతున్నారు. కాబట్టి మీరందరూ గమనించి ప్రతి ఒక్కరూ ఈ ప్రోగ్రాంని తరలి రావాల్సిందిగా నేను కోరుకుంటూ, మీకందరికీ తెలుసు ఎండాకాలం వచ్చింది, హంద్రీనివా కాలువ గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది. హంద్రీనివా కాలువ వెడల్పు చేయమంటే లైనింగ్ చేస్తారంట. లైనింగ్ చేసి ఏం చేసేది, నీళ్లు పోకుండా అడ్డుకొని ఏదైతే పిల్ల కాలువలు ఉన్నాయో దాన్ని మూసేసి అందరినీ రైతులను కష్టపెట్టే ఆలోచనలో ఉన్నారు. వీళ్ళు ప్రతి దానికి కమిషన్ పేరిట వీళ్ళందరూ దోచుకునే ప్రయత్నంలో హంద్రీనివా కాలువను ఏదైతే ఉద్దేశంతో ఆ మహానేత రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసినారో మళ్ళీ దానికి మా జగన్మోహన్ రెడ్డి సార్ ఎలా అమలు చేశారో దాన్ని వదిలేసి కొత్తగా ఏదైతే చేసి కష్టపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీరందరూ గమనించండి. రైతన్నలందరూ కలిసికట్టుగా వచ్చే రోజుల్లో పోరాడాల్సిందిగా నేను కోరుకుంటున్నాను.